ప్రతి ఏటా తెలంగాణ సర్కార్కి ధాన్యం కొనుగోలు తిప్పలు తప్పట్లేదు. తెలంగాణలో పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయట్లేదు. దీంతో ఈ నెల 15 లోపు ధాన్యం కొనాల్సిందేని డెడ్ లైన్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పొలిమేరలో కూడా అడుగు పెట్టలేరంటూ సీఎం హెచ్చరించారు. ధాన్యం కొనడం చేత కాకపోతే సీఎం దిగిపోవాలని కిషన్ రెడ్డి, మేం దిగడం కాదు మోదీనే దిగిపోవాలంటున్నారు రేవంత్. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం సెగ ఢిల్లీని తాకనుంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 15 వరకు తెలంగాణలో మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని సర్కార్ ప్రకటించింది. ఈ నెల 15 లోపు రైతుల మొత్తం ధాన్యం కొనాల్సిందేనని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి డెడ్ లైన్ పెట్టారు రేవంత్. మిగతా ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకపోతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంట పడతానన్నారు. మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మొత్తం ధాన్యం కొనుగోలు చేయకపోతే ఈ నెల 15 తర్వాత కిషన్ రెడ్డి రాష్ట్ర పొలిమేరలో కూడా అడుగు పెట్టలేరని రేవంత్ హెచ్చరించారు. నీ సంగతి చెప్తా పొలిమేరలు కూడా దాటు కిషన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో. నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో విఫలమైందని ఆరోపిస్తున్న బీజేపీ ఇప్పటికే రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతో యాత్ర నిర్వహించింది. ధాన్యం కొనడం చేతకాకపోతే సీఎం రేవంత్ దిగిపోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధాన్యం ఆదేశాలు ఇస్తే కాదు, గతంలో కూడా ఆదేశాలు ఇచ్చింది ఆయన. ఎందుకు ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చారు? మీ చేతగాంతనమా, మీ అసమర్థత, మీ ఆదేశాలు ప్రభుత్వం కింది స్థాయిలో వెళ్ళడం లేదా? ఎందుకు రైతులు ఈరోజు ఆందోళన చేస్తున్నారు కొనుగోలు అని? 20 రోజులు 30 రోజుల నుంచి కలాలాలు పెట్టుకుని ఎందుకు ఉండాలి రైతులు ధాన్యం? ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మేం దిగడం కాదు మోదీని దిగమనాలన్నారు రేవంత్. మోదీ దిగిపోతే రాహుల్ను ప్రధానిని చేస్తానని, అప్పుడు ఇక్కడి ధాన్యమంతా కొనుగోలు చేపించడం కాదు, కావలసిన నిధులను కూడా తెప్పిస్తానని అన్నారు. 12 ఏళ్ళైంది మీ మోడీ, మేం పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. గతంలో ధాన్యం కొనుగోలులో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కేసీఆర్ అనుసరించిన విధానాన్ని ఇప్పుడు రేవంత్ కూడా ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.